ఓ తారా, దేహాన్ని గురించి నువ్వు ఏడుస్తూ ఉంటే చర్మము, మాంసము, రక్తము, ఎముకలతో కూడిన పంచభూతాత్మకమైన దేహము జడము. జీవం లేకపోతే ఆ శరీరం జడమే కదా. అందుకని ఎందుకు ఏడుస్తావు? నువ్వు వెళ్ళి ఒక పెట్టెలో పెట్టుకొని దిన్నము చూసుకుంటూ ఉండు అని అర్థం. పెట్టెలో పెట్టుకొని దిన్నము చూసుకోవచ్చు కదా, నా పతిదేవుడు అని. ఏం లేదు దాంట్లో. మరైతే దానికోసం ఏడుస్తున్నావా నువ్వు? ఆ దేహము కాల కర్మ గుణాల వల్ల పుడుతోంది. ఈ దేహం అంతా కూడా కాల కర్మ గుణాల వల్ల, గుణాలతో చేరబడింది కాబట్టి పుడుతూ ఉన్నది. అది నీ ముందే ఉంది కదా. దీన్ని పెట్టుకున్నావు కదా దీన్ని. ఇక దుఃఖం దేని గురించి ఏడుస్తున్నావు? దేని గురించి దుఃఖము? దేహాన్ని గురించి అయితే నీ దగ్గరే ఉంది కదా. ఇది పోలేదు కదా, తీసుకుపో. ఇంట్లో ఒక పెట్టుకో దిన్నము. అయితే దాంట్లో ఇంకేదో ఉంది అని అర్థం. దాన్ని గురించి ఏడుస్తావా? దానికి మరణమే లేదు అని ముందుకు చెప్పబోతున్నాడు. మన్యసే జీవమాత్మానం జీవస్తర్హి నిరామయ. జీవస్తర్హి నిరామయ న జాయతే న మ్రియతే న తిష్టతి న గచ్చతి. ఎంత బాగుంది. జీవుడి గురించి దుఃఖిస్తానంటావా? పోనీ జీవుడెవరు? జీవుడు నిరామయుడు. అంటే పుట్టుక చావు లేనివాడు. వాడిని గురించి ఎందుకు యోచన చేస్తున్నావు? ఆగేవాడు కాదు వాడు, నీకోసం ఆగేవాడు కాదు. అది అంతా పోతూ ఉంటాడు అంతే. ఇంకా అంటే నడిచేవాడు కాదు, ఆగేవాడు కాదు, నడిచేవాడు కాదు. జీవుడు ఎవరు? స్త్రీ కాడు. స్త్రీ కాదు, స్త్రీ అనుకున్నాం మనమంతా. స్త్రీ కాడు, పురుషుడు కాడు. అది ఆడది కాదు, మగది కాదు. ఇక నపుంసకుడు కూడా కాదు. సర్వవ్యాపకుడు, అవ్యయుడు. అన్ని చోట్ల ఉన్నాడు, వెళుపుతూ ఉంటాడు, అన్ని చోట్ల తిరుగుతున్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. నడిచేవాడు కాదు, కూర్చునేవాడు కాదు, ఆవరించినవాడు అన్ని చోట్ల. ఒక్కడు అద్వితీయుడు అయినటువంటి బ్రహ్మయే జీవుడు. ఆ బ్రహ్మయే జీవుడు. ఆకాశంలాగా దేనికి అంటనివాడు. ఆకాశం ఎట్లా ఉందో దేనికి అంటే విశాలమైన వాడు, పుడుతూనే ఉన్నాడు. విశాలమైన వాడు జీవి, నిత్యుడు, జ్ఞానమయుడు. అటువంటి వాడి గురించి దుఃఖించడం ఎందుకు? అన్ని చోట్ల ఉన్నాడు అన్నాడు. ఇక్కడున్నాడు. వెళ్ళిన వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, మనకున్నారు, మన దగ్గరే ఉన్నారు అందరూ. ఇది ఏం చేస్తున్నది? ఆ వెళ్ళినటువంటి ఆ బుద్ధిపూర్వకమైనటువంటిది వెళ్ళి మళ్ళీ ఇంకొక శరీరం తీసుకుంటున్నది అంతే. అంటే అక్కడ ఇంకొకటి, అక్కడ అన్ని చోట్ల ఆవరించుకున్నవాడు ఒక్క చోట కనపడ్డాడు మళ్ళీ మళ్ళీ. దుఃఖించడం ఎందుకు? అందుకని ఏ విధంగా నువ్వు చూసినప్పటికి కూడా నువ్వు దుఃఖించవలసిన పని లేదు తారా అని శ్రీరాముడు చెప్పాడు. ఇక అర్జునుడు, నేను ప్రాణుల గురించి ఏడుస్తాను అంటే ఆ ప్రాణులు కార్యకారణాల కలయికయే కదా. కార్యకారణాల కలయిక, అంతకన్నా ఇంకేముంది? ఏమీ లేదు. అవి రెండు కలిచాయి. ఒక కారణం చేస్తున్నాం, కలయిక. ఒక కారణం, ఒక కార్యము తయారైంది. కాబట్టి ప్రాణుల గురించి కూడా ఏడవటం తగదు. అంటే ప్రాణుల గురించి ఏడచకూడదు అంటున్నాడు భగవంతుడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. భరత వంశంలో పుట్టిన ఓ అర్జున, ప్రాణుల పుట్టక తుది అనేవి తెలియవు. పుట్టక తుది లేదు, మధ్యలో మాత్రం ఆ ప్రాణులు కనిపిస్తున్నారు. అటువంటి వారి కోసం దుఃఖించడం ఎందుకు? మధ్యలో కనిపిస్తున్నారు, పోతున్నారు అంతే అన్నాడు భగవంతుడు. ప్రాణులు అంటే ఏమిటి? కార్యకారణాల సంబంధమే తప్ప మరేమీ కాదు కదా. అటువంటి పుత్రుడు, మిత్రుడు మొదలైన సమస్త ప్రాణుల యొక్క మొదలు మనకు తెలియదు. మొదలు తెలియదు కదా మనకు. ఏం జరుగుతుందో ఇది తయారవుతుందని మొదట తెలియదు.
తెలియనప్పుడు ఇంక దీని గురించి దుఃఖం ఎందుకు అంటే, పుట్టక ముందు వీరు మనకు లేరు, ఇది చేయకముందు లేదు, వీరు మనకు లేరు, కనిపించరు, ఈ ఆకారం కనిపించదు, పుట్టక ముందు ఎలా ఉన్నారో మనకు తెలియదు, ఇది ఏ పదార్థంగా లోహం ఉందో తెలియదు, పుట్టిన వారు మరణం వరకు మాత్రమే అంటే మధ్యలో మాత్రమే మనకు కనిపిస్తారు. ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది, మళ్ళీ ఒకరోజు పోతుంది, ఇది కరిగిపోతుంది. ఇది అట్లనే మరణించటంతో మళ్ళీ కనిపించకుండా పోతారు. మరణించటము అనేటువంటిది అంటే సతు, ఆ సతు అక్కడ వదిలేస్తున్నది. వదిలేస్తే ఎక్కడ వదలలేదు, అక్కడే ఉంది, కానీ ఈ శరీరమే వదిలేస్తున్నది. ఒక పొరలాగా, పాము పొరలాగా మళ్ళీ కనిపించకుండా పోతారు. అంటే మరణం తర్వాత కూడా మళ్ళీ ఏమవుతున్నారో మనకు తెలియటం లేదు కదా. తెలుస్తా పోనీ, నీకు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు వెళ్ళిపోతే అయితే నీకు ఒక ఫోన్ అన్నా చేయొచ్చు కదా, చేయరే మరి. అతో నీకు అడ్రస్ చెప్పి వెళ్ళొచ్చు కదా, చెప్పరే మరి. నీకు చాలా ప్రేమ, మరి ఏమి చెప్పుకోకుండా పోయారంటే నింద కూడా మోపకూడదు, మనం ఏమి చెప్పుకోకుండా వెళ్ళారని. వాళ్ళు ఏమవుతున్నారో మనకు తెలియటం లేదు. మహాభారత ఈ స్త్రీ పర్వం కూడా ఇదే మాట చెప్పింది. అదర్శ నాదాపతితః పునశ్చ దర్శనం గతః నాసౌ తవన తస్యత్వం వృథాకా పరిదేవనా. అంటే ఈ ప్రాణి కనిపించని స్థితి నుంచి వచ్చాడు. ఈ ప్రాణి ఎక్కడి నుంచి వచ్చిందో కనిపించదు, కనిపించని స్థితి నుంచి వచ్చాడు. మళ్ళీ ఎక్కడికి వెళుతున్నాడు? మళ్ళీ కనిపించని స్థితిలోకే వెళ్ళిపోయాడు. కనిపించనటువంటి స్థితిలో వచ్చాడు ఈ శరీరం తీసుకొని, మళ్ళీ అట్లే వెళ్ళిపోయాడు. అంటే అతడు నీవాడు కాడు, నువ్వు కూడా అతడి వాడివి కావు. వృథాగా ఈ శోకించడం ఎందుకు ఊరికే ఏడుస్తున్నావు అని ఉంది. ముందు కనిపించక మధ్యలో కనిపించి మళ్ళీ నశించే భ్రాంతి రూపాలైన ప్రాణుల కోసం ఎందుకు బాధపడతావు అని భగవంతుడు అంటున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న ఆత్మ చాలా సూక్ష్మమైనది. దాని తత్వం అంత సులభంగా అర్థమయ్యేది కాదు. ఈ విషయంలో అందరూ భ్రమపడుతూ ఉంటారు, ఇది అందరినీ భ్రమపెడుతూ ఉంటుంది కూడా. కనుక ఈ విషయంలో నిన్నొక్కడినే ఎలా నిందించగలను అంటున్నట్టుగా ఆత్మను అర్థం చేసుకోవటం చాలా కష్టం అనే విషయాన్ని భగవంతుడు ఇప్పుడు చెబుతున్నాడు. చాలా కష్టం అర్థం చేసుకోవటం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తాడు, ఒకడు ఆత్మను చాలా ఆశ్చర్యంగా చూస్తాడు. మరొకడు ఈ ఆత్మను గురించి ఆశ్చర్యంగా మాట్లాడతాడు, ఇంకొకడు దీన్ని గురించి ఆశ్చర్యంగా వింటాడు. ఒకడు మాట్లాడతాడు, ఒకడు చూస్తాడు, ఆశ్చర్యంగా మాట్లాడతాడు, ఆశ్చర్యంగా వింటాడు, ఆశ్చర్యంగా చూస్తాడు. విన్నా కూడా ఎవడూ దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. ఒకవేళ విన్నా కూడా ఆత్మని గురించి అర్థం చేసుకోలేడు అన్నాడు భగవంతుడు. ఈ శ్లోకం కూడా కఠోపనిషత్తులో చెప్పబడినటువంటి మంత్రం లాగానే ఉంది. దానినే భగవంతుడు కొద్దిగా మార్పు చెప్పాడు. ముందు మనం చూడనిది, అద్భుతమైనది అకస్మాత్తుగా మన కంటపడితే దానిని ఆశ్చర్యం అంటారు. ఒకవేళ కంటపడితే ఆశ్చర్యం అంటారు. ఈ ఆత్మను అలా ఆశ్చర్యంగా లాగా ఒకడు చూస్తాడు, మరొకడు దీని గురించి ఆశ్చర్యంగా మాట్లాడతాడు, ఇంకొకడు ఆశ్చర్యంగా వింటాడు, మరొకడు విని చూసి చెప్పినా కూడా ఈ ఆత్మను తెలుసుకోలేడు. చూసారా, ఇంకా ఈ ఆత్మనే ప్రత్యక్షంగా వచ్చి అట్లా కనపడినప్పటికి కూడా దాన్ని అర్థం చేసుకోలేరు వాళ్ళు. అంత ఆశ్చర్యంగానే చూస్తున్నారు. అర్థమైంది అని చెప్పేవాళ్ళే లేకపోతున్నారు. ఇక్కడ ఆత్మ
ఇంద్రియాల ద్వారా తెలిసేది కాదు కదా. లేదా ఈ ఆత్మను చూసినవాడు ఆశ్చర్యంతో సమానమైన వాడు అంటే అతడే ఒక అద్భుతం అని అర్థం. ఆశ్చర్యంతో ఉండిపోయాడు, అద్భుతంగా ఉన్నాడు వాడు అంతే. ఎందుకంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు కాబట్టి, దాన్ని గురించి ఆశ్చర్యంగా మాట్లాడుతున్నాడు కాబట్టి వాడే ఒక ఆశ్చర్యం. ఈ ఆత్మను గురించి మాట్లాడేవాడు వినేవాడు కూడా ఒక అద్భుతమే. అటువంటి వాడు ఎన్నో వేలల్లో ఒకడు ఉంటాడు. కనుక ఆత్మను అర్థం చేసుకోవటం సులభం కాదు అని భగవత్పాదాచార్యులు కఠోపనిషత్తును అనుసరించి అర్థాన్ని చెప్పారు. అంటే జ్ఞానులు లోకంలో ఆశ్చర్యంగా ఉంటారని అభిప్రాయం. అంతా ఆశ్చర్యంగా జ్ఞానులు ఎప్పుడూ అంతే. వాళ్ళు చెప్పేది ఆశ్చర్యమే, వాళ్ళని చూసేది ఆశ్చర్యమే, వాళ్ళ చేష్టలంతా ఆశ్చర్యంగానే ఉంటాయి. ఇంతైనా కూడా వాళ్ళని చూసినా అర్థం కాదు, వాళ్ళు చెప్పేది అర్థం కాదు, వాళ్ళ చేష్టలు అర్థం కాదు. ఎంత విచిత్రం! ఆశ్చర్యంగా ఉంటారు, అసలు వాళ్ళే ఆశ్చర్యం. ఇక ఇప్పుడు భగవంతుడు 11వ శ్లోకం నుంచి చెబుతూ వస్తున్నటువంటి ప్రకరణాన్ని ముగిస్తూ ఇలా అంటున్నాడు. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అన్ని దేహాలలోనూ ఉండే దేహి ఆత్మ నిత్యము, చంపబడనిది. కనుక ఏ ప్రాణిని గురించి నువ్వు శోకించటానికి అర్హుడువు కావు, శోకించవద్దు. అంతే కదా. ఆత్మ చంపలేదు, చావలేదు, అందుకని దాని గురించి శోకించని పని లేదు. ఎందుకంటే ఈ మాయలో నువ్వు ఉన్నావు కాబట్టి, ఆ మాయలో వాళ్ళు ఉన్నావు కాబట్టి, ఈ మాయలో నేను లేకోకుండా ఆ మాయ వెళ్ళిపోయిందే అని శోకిస్తావేమో, అంత తప్పితే దాని గురించి మనం యోచన చేయాల్సిన పని లేదు. కదలకుండా ఉండేవి స్థావరాలు, కదలకుండా ఉండేటువంటివి పెద్ద పెద్ద పర్వతాలు, స్థావరాలు. కదిలేవి జంగమాలు, మనమంతా జంగమాలు నడుస్తున్నాం. ఆ సర్వదేహాలలోనూ వ్యాపించి ఉండేటటువంటి ఈ దేహి ఆత్మ ఎల్లప్పుడూ అన్ని అవస్థలయందు సంపరానిది. ఈ ఆత్మ ఎప్పుడూ చావదు, ఏ అవస్థ ఉండని దానికి. ఎందుకంటే దానికి అవయవాలు లేవు కాబట్టి అది నిత్యము. సర్వ ప్రాణుల దేహాలను వధించినా కూడా ఈ దేహి వధింపబడటం లేదే లేదు. పరమహంసులు వెళుతూ ఉంటే నవాబు ఎదురుగా వచ్చారట. నవాబు దగ్గర వెళుతూ నవాబు గారు తన పరివారంతో క్రీడలు ఆడుతూ భోంచేస్తూ ఉన్నాడట. పరమహంసులు అట్లా సదాశివ బ్రహ్మేంద్ర పరమహంసులు, ఆ బ్రహ్మేంద్రులు అట్లా నడుచుకొని వెళ్ళారట. అంటే ఒక కొండ వచ్చిందనుకో కొండ ఎక్కి దిగుతారు, ఒక నది వచ్చిందనుకో ఈత కొట్టుకొని పోతారు. అంటే అటు ఇటు మళ్ళరు, కళ్ళు మూసుకొని పోతూ ఉంటారు అంతే. ఒకవేళ పెద్ద ఒక గొయ్య వచ్చిందనుకో గొయ్యలో పడతారు, మళ్ళీ అట్లా ఎక్కిపోతారు బయటికి. ఇది తాపత్రయం. ఇట్లా పోతూ ఉన్నారు అంతే. పోతూ ఉంటే ఒక నవాబు డేరా వేసుకొని ఉన్నాడట. తాను కూడా వెళ్ళాడు, అట్లా వెళ్ళాడు మామూలుగా. ఆ తన దారిలో ఆ నవాబు డేరా వేసుకున్నటువంటి స్థలానికి ఎట్లా వచ్చిందంటే మధ్యలో వచ్చింది. అది మధ్యలో చీల్చుకుంటూ అట్లా లోపలికి వెళ్ళాడు. వెళుతుంటే అక్కడ ఆ రాణులతో ఏదో క్రీడ చేస్తూ ఉన్నాడు. ఆ మధ్యలో వాళ్ళ ఆహారం మీద కాలు పెట్టి, అంటే తన నేరుగా వెళుతున్నాడు. అటా వెళ్ళాడట. నవాబుకి ఊరికే ఉంటాడా, కోపం వచ్చింది. కత్తి తీసుకున్నాడు తానే, ఎవరికి చెప్పలే. వెళ్ళాడు, కత్తరించేశాడు, 2 చేతులు కత్తరించాడు. అట్లా వెళుతున్నాడు. ఆశ్చర్యమైంది, ఎంత దూరం వెళతాడో చూస్తామని వెళుతున్నవాడు. మొదట ఒక చెయ్యిని కత్తిరించాడు. అటా వెళ్ళిపోతున్నాడు, అది పడిపోయింది. అటా వెళుతున్నాడు, రక్తం కారిపోతున్నది. మళ్ళీ ఇంకొక చెయ్యి కత్తిరించాడు, అటా వెళుతున్నాడు. అప్పుడు వీడికి బుర్ర తిరిగింది. అంటే ఈ జీవి తాను నవాబు ఎంత జ్ఞానం వచ్చింది చూడండి. ఇది జీవి అయితే
ఇది శరీరం కాదు. శరీరం కత్తిరించినా కూడా వెళుతున్నాడంటే ఇది జీవి ఉండేంత వరకు వెళుతుంది, అంతే. అది అట్లా వెళ్ళిపోతుంది. ఇది జీవికి నరకటం అనేది లేదు అని వెళ్ళి తక్షణం గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడట. కాళ్ళు పట్టుకొని ఏడ్చాడట. ఆయన కళ్ళు తెరచలే. ఆయన కళ్ళు తెరచడు. బ్రహ్మేంద్ర గారు, సదాశివ బ్రహ్మేంద్ర తెరచలేదు. నేను కత్తిరించాను, నన్ను క్షమించండి, మీరు మహాత్ములు అనేది తెలియకపోయింది, నాకు అయిపోయిందంటే, ఏమి కత్తిరించావు నువ్వు? ఎవరిని కత్తిరించావు? ప్రారంభం చేసి ఎవరిని కత్తిరించావు? కత్తిరించేవాడెవడు? కత్తిరించబడ్డవాడెవడు? తెగింది ఏమిటి? తెంపిన వాడెవడు? ప్రారంభం చేస్తాడు. బుర్ర తిరిగిపోతుంది. ఎవరిని చంపుతున్నావు? చంపేవాడెవడు? నువ్వెవరు? నువ్వు నేను ఒకటే కదా అనే విధమైనటువంటి తత్వాన్ని తీసుకొచ్చి మాట్లాడాడు. నువ్వు నేను ఒకటే, శరీరాలు వేరే. శరీరం చంపకుంటే ఏమంట? ఏం కాలేదే అని ఇట్లా అన్నట. 2 చేతులు మళ్ళీ వచ్చేసాయి ఆయనకి. అదే మహిమ, ఒప్పుకున్నాను, అంతే. అట్లా అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క ఒక సంభాషణ. చంపబడేది ఎవరు? చంపింది ఎవరు? శరీరంతో, నువ్వు శరీరంతో నా శరీరాన్ని చంపావు, అది పోయింది, అంతే. అంతేగాని నువ్వు చంపేబడవాడు. నువ్వు కూడా కాదు కర్త, నేను కూడా కాదు. నేను చావలేదు, మీరు చావలేదు, నా శరీరం చావలేదు, నా శరీరం కత్తిరించబడలేదు. నువ్వు నీ శరీరంతో నువ్వు పడలేదు, నువ్వు కత్తిరించలేదు, నేను కత్తిరించుకోలేదు. అద్భుతమైనటువంటి ప్రసంగం ఇద్దరికి జరుగుతుంది. అట్లా సర్వ ప్రాణుల దేహాలను వధించినా కూడా ఈ దేహి అంటే ఆత్మ వధింపబడటం లేదు. ఇది చావదు. ఇది కనుక భీష్ముడు మొదలైన సర్వ ప్రాణులను గురించి నువ్వు దుఃఖించవలసిన పని లేదు అన్నాడు భగవంతుడు. వాళ్ళని గురించి దుఃఖించవలసిన పని లేదు. ఈ విషయంలో వేదాంత సిద్ధాంతం బాగా స్పష్టంగా ఇలా చెప్తూ వస్తున్నది. సర్వస్య దాహకో వహ్నిః వహ్నేర్ నాన్యోస్తి దాహకః యత తదాత్మనో జ్ఞాతుః జ్ఞాతా కోపిన దృశ్యతే. జ్ఞాతా కోపిన దృశ్యతే. సమస్తాన్ని దహించేది అగ్ని కదా. అగ్నిని దహించేవాడు ఇంకొకడు లేడు. అగ్ని ఎక్కడ పెడితే అక్కడ పోతుంది. అక్కడ ఆ పదార్థం అంతా పోతుంది. దహించేవాడు కాబట్టి అగ్నిని దహిస్తాననేవాడు ఎవడున్నాడు? ఇక అగ్ని కన్నా పవర్ఫుల్ దహించేవాడు లేడు. అలాగే ఆత్మ సర్వాన్ని తెలుసుకుంటుంది, కానీ ఆత్మను తెలుసుకునేవాడు మరొకడు లేడు. సర్వము తెలుసుకుంటున్నాడు, కానీ ఆత్మను తెలుసుకునేవాడు ఎవడే అయి ఉన్నాడు? అయితే వాడు అక్కడే, కాబట్టి వాడు తెలుసుకునేవాడు కాదు. ఆత్మనే సర్వము కూడా. ఈ శ్లోకంలో దేహి దేహాల లక్షణాలు బాగా చెప్పబడ్డాయి. దేహి స్థిరమైనది. దేశాలు, అవస్థలు, నామరూపాలు మారినా ఆత్మ మారదు. అది మారటమే లేదు. అది దేహరూపాలు మారిపోతున్నాయి, దేశం మారిపోతూ ఉన్నది, దేహ రూపాలు మారిపోతూ ఉన్నది. ఆత్మ మాత్రం మారటం లేదు. అది ఒకే విధంగా ఉంది. దీంతో పాటు రాదు చిన్న ఆత్మ, పెద్ద ఆత్మ, ఇంత ఆత్మ లేనే లేదు దానికి. ముసలి ఆత్మ, పిలకాయ ఆత్మ, పురుషుడు ఆత్మ, స్త్రీ ఆత్మ అట్లా లేనే లేదు, మారటం లేదు. ఎందుకంటే అది నిర్వికారమైనది. అది దానికి వికారమే లేదు. నిర్వికారమైనటువంటిది. ఏ విధమైనటువంటి ఆకారం, ఏ విధమైనటువంటి వికారము లేనటువంటి నిర్వికారమైనది. దేహము వికారాలు కలది. దేహానికి వికారాలు ఉంటుంది. కొన్ని రోజులు చూడండి, శరీరం అంతా మారిపోయింది. నువ్వు మారుతున్నావు. 10 ఏళ్ల కిందట నువ్వు చాలా కుర్రవాడిగా వచ్చావు. ఇప్పుడు చూడు కొంచెం ఇట్లా వస్తున్నావు. అట్లా మారిపోతున్నావు. క్షణభంగురమైనది. ఇదంతా ఇట్లా తిరుగుతూ ఉన్నది. అశుద్ధమైనది. ఇది కూడా అశుద్ధమైంది. దేహం నశించిన, పుండుతో కూడుకొని ఉన్న, నాశనమైన ఆత్మకు నాశనము కలగదు. దేహంలో ఎన్ని మార్పులు చెంది పోయినప్పటికి కూడా ఆత్మకు మాత్రం నాశనం కలగదు. కొలిమితిత్తి కాలిపోతుంది, కానీ అందులో ఉండేటువంటి
వాయువు కాలిపోతుందా? లేదు కదా. కొలిమితిత్తి బాగా ఇట్లా టుస్సు టుస్సు కొట్టి అది కాలిపోతున్నది అంటే కొలిమితిత్తి లోపల ఉన్న వాయువు కూడా కాలిపోవాలి కదా. ఏది కాలిపోలేదే, అది ఆవరించుకుంది అంతే, విశాలంగా ఆవరించుకుంది. విశాలంగా ఆవరించుకుంది, మళ్ళీ తానే సంకుచితం చేసుకుంది, మళ్ళీ విశాలంగా ఆవరించుకుంది. తానే పట్టుకుంది ఇక బంతిలో పట్టుకొని ఆడుతూ ఉన్నది. బంతి మెల్లగా పగిలినప్పుడు ఇది పోయింది, బంతి పోయింది. చాలా అద్భుతమైనటువంటి బంతి, చాలా వాళ్ళు సాయం చేశారు పెద్ద పెద్ద వాళ్ళంతా. కానీ ఇది పోయింది, దాన్ని కొట్టుపెట్టాలి అంతేగాని ఇది పోయింది. కానీ దాని లోపల ఉండేటువంటి వాయువు ఏమైంది, ఎక్కడికి పోయింది అక్కడికి పోయిందట, అట్లా విశాలంగా పోయింది. అది చినిగిపోలేదే, అది కూడా చినిగిపోయి ఉంటే నేను ఒప్పుకుంటాను. దాంట్లో ఉండే గాలి కూడా అట్లా, దానికి కూడా గాలి బుసు బుసు అని కాలిపోలేదే. ఆ విధంగా అందులో ఉండేటువంటి వాయువు కాలిపోతుందా? లేదు కదా. అలాగే దేహము నశ్వరమైనది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.